అందరికీ నమస్కారం। ఈరోజు తాడిపత్రి పట్టణంలో చింతల వెంకట స్వామి దేవస్థానంలో వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి మిగతా మంది చోటామిటా నాయకులందరూ వచ్చేసి ఏదో హిందూ మత ప్రక్షాళన అని చెప్పేసి ఏదో పూజా కార్యక్రమం నిర్వహించారు। అయ్యా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను రమేష్ రెడ్డి, హిందూ మతం గురించి ఒకటే అడుగుతాను, ఒకటే మాట డిబేట్ నీకు నాకే డిబేట్। మీ జగన్మోహన్ రెడ్డిని ఏమడిగినా డిక్లరేషన్ పైన ఒక చిన్న సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళండి అయ్యా అన్నారు। హిందూ మతం పైన అంత గౌరవం మీకు మీ నాయకులకు ఉంటే ఒక్క సంతకంతో అయిపోతుంది, పెట్టేసి పోవచ్చు కదా। లేదు, పోలేదు। ఆయనకు మనసులో ఉంది కాబట్టి, హిందూ మతం పైన అగౌరవం ఉంది కాబట్టి, అతని మనసులో దుర్బుద్ధి ఉంది కాబట్టి పెట్టలేదు। ఓకే, అంత దాకా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం దాకా తిరుపతి దాకా ఎందుకులే, మన తాడిపత్రి చూసుకుందాం। తాడిపత్రితో మాట్లాడుకుంటే హిందూ మతం పైన మీరు చేసిన అరాజకాలు చాలా ఉన్నాయి రమేష్ రెడ్డి, అదే మాట్లాడుకుందాం। మచ్చుకొకటి మన తిమ్మంచెరువు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానం, అక్కడ మీ ప్రభుత్వంలో 2 హుండీలు పెట్టినారు। కానీ ఇప్పుడు ఏమైనా హుండీలు రెండు హుండీలు ఎవరు జేబులేకపోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకున్నారు? హుండీలు లేవు అక్కడ। గట్టిగా మేము మాట్లాడితే మీ నాయకులే, వైసీపీ నాయకులే, బాబు మేము హుండీలు వేస్తాము, ఆ డబ్బులు తీసుకొస్తాం, మీ దగ్గరికి వస్తామని మాతో మాట్లాడుతున్నారు। దీని గురించి మాట్లాడుకుందామా? రెడీ, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి। తిమ్మంచెరువు లక్ష్మీ నరసింహ దేవస్థానంలో హుండీలు దొంగతనం చేసిన వైసీపీ నాయకులు పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి। రండి మాట్లాడదాం, దాని గురించి చర్చ పెట్టుకుందామా? నేను రెడీ, నేను అక్కడికే వస్తాను, తిమ్మంచెరువు లక్ష్మీ నరసింహ దేవస్థానానికి వస్తాను। హుండీలు దొంగలేరో నేను సాక్ష్యాలు సహా నిరూపిస్తాను। నువ్వు రెడీనా? ఈ చిత్తశుద్ధి ఉంది కదా హిందూ మతం పైన? రండి మళ్ళా రెండోది చూసుకుందాం। ఆలూరు రంగనాథ స్వామి టెంపుల్, గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఎంత హుండీ డబ్బులు వచ్చినాయి, మా ప్రభుత్వం ఎంత హుండీ డబ్బులు వచ్చాయి లెక్క కడదాం। ఎవరు హిందూ మతం పైన స్పష్టత ఉందో ఆ లెక్కలో తెలుస్తుంది, మీ ప్రభుత్వంలో వచ్చే డబ్బులు, మా ప్రభుత్వం డబ్బులు। మూడోది, ఆలూరు రంగనాథ స్వామి టెంపుల్కి ఉత్సవాలకు కానీ మేము మా చైర్మన్ గారు వెళ్ళినప్పుడు, అయ్యా నువ్వు అప్పుడు ఆనంద్ బాబు గారు సీఏగా ఉన్నప్పుడు తాడిపత్రిలోనే అడ్డుకున్నారు మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని। అటు నుంచి ఆలూరు కొండకు రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తుంటే దావలు అడ్డుకున్నారు। ఇన్ని హిందూ మతాల గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందూ ఆచారాల గురించి ఇంత దుర్మార్గంగా వివరించిన మీరు ఈరోజు ఏదో మీరు టెంపుల్కి వచ్చేసి పూజలు చేస్తాము, హిందూ మతం ప్రచారం చేసి సిగ్గుచేట అనిపించలేదా రమేష్ రెడ్డి? నీకు కొంత సిగ్గుచేటలు అనిపించలేదా? ఇన్ని చేశారు మీరు తాడిపత్రిలో। మీకు మీ అరాచకాలకి, మీ దోపిడీలకు మొదటగా బలేని హిందూ దేవాలయాలే। ఒక్క దేవాలయం కాదు, చాలా దేవాలయాలు ఉన్నాయి। ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దేవాలయంలో మీరు తీసుకున్న డబ్బులు మీ నాయకులు, మీ కార్యకర్త జోబుల్లో నిండుకున్నాయి। ఆ పాపాలు చేశారు కాబట్టి ఈ పొద్దు ప్రజలు మీకు చీకొట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు, మాకు అధికారం ఇచ్చారు। ఈ సమస్యలపైన అన్నిటిపైన నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న ఆధారాలతో, ఈ దేవాలయమో ఎవరన్నా తేల్చుకుందాం। ఏదో మీరు ఈరోజు ఈ పొద్దు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ముక్కుంటే మీ పాపాలు పోతాయనుకుని మీ భ్రమ। ప్రజలు మిమ్మల్ని మర్చిపోయినారు కాబట్టే రమేష్ రెడ్డి నువ్వు ఏదో ఈరోజు హంగామా చేస్తున్నావు, ఏదో నాయకులను పిలుచుకొని। మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు రమేష్ రెడ్డి, మీకు లేదు ఇక్కడ భవిష్యత్తు లేదు, ప్రజలపైన మీకున్న నమ్మకం అంతా వెళ్ళిపోయింది। దయచేసి ప్రజలకు అంతగా గమనించినారు, ఎవరు దొంగలో, ఎవరు దోపిడీదారులో, ఎవరు హిందూ మతం పైన దాడులు చేసినా, ఎవరు హిందూ మతాన్ని ఆచారాలు తుంగలో తొక్కినారో తాడిపత్రి ప్రజలు మొత్తం అందరికి తెలుసని మీకు విజ్ఞప్తి చేస్తున్నా।